హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను శ్రావణి 143. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదండి వీడియోస్ అనేవి చేసి. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మా వదిన వాళ్ళు మా ఇంటికైతే వచ్చారని సరదాగా పిల్లలతో అందరితో బయటకు అయితే వెళ్ళామండి. చాలా ఎంజాయ్ చేసాము. ఎగ్జిబిషన్కి అయితే ఈవినింగ్ టైం అనేది వెళ్ళామండి. చూసారా, క్లైమేట్ అనేది చాలా కూల్గా అయితే ఉంది. కార్లోనైతే వెళ్తున్నాము. ఇది మా అన్ని వాళ్ళ కార్ అండి. మేము ఇద్దరు అన్నీలు, సెకండ్ వదినలు కూడా మధ్యలోనైతే ఎక్కారు. ఇప్పుడు వాళ్ళందరూ హాయ్ అనేది కూడా చెప్తారు. సరదాగా అయితే అలా హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము అక్కడికి. చాలా ఎంజాయ్ చేసామండి. మీతో కూడా షేర్ చేసుకుంటామని ఒక చిన్న వీడియో అనేది తీసాను. మీకు వీళ్ళందరూ హాయ్ అయితే చెప్తున్నారు. లారీ సౌండ్ అనేది వస్తుందని నేనైతే మ్యూట్ అనేది చేసేసానండి. ఇప్పుడు ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అలా వీడియో అయితే కంటిన్యూ అయితే అవుతుంది, చూసేయండి. అలా ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారే, ఈవినింగ్ అప్పటికి వెళ్ళినప్పటికీ 7 అంతా అయిందండి. ఈవినింగ్ చూసారా, ఇది బాహుబలి సెట్ అంటండి. బయట అయితే ఏనుగులు అనేవి ఉన్నాయి. అగోండి ఎంట్రీ అయితే అక్కడ అనేది ఇచ్చారు. చూసారా, బయట అనేది చాలా బాగుంది. చూసారు కదండి, 2 పెద్ద ఏనుగులు అనేవి వచ్చాయి. చాలా బాగుంది ఈవినింగ్ టైం అనేది. చూసారా, బయట అనేది ఇది ఓపెనింగ్. అక్కడ టికెట్ అనేది తీసుకుంటున్నారండి. మేము కూడా టికెట్ అనేది ఇచ్చేసి ఆ తర్వాత లోపలికి అనేది వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారా, ఇదంతా బాహుబలి సెట్ అంటండి. అంటే బాహుబలి మూవీలో యాక్టర్స్ ఉంటారు కదండి, ఆ యాక్టర్స్ది బొమ్మలు అనేవి ఇక్కడ అయితే ఉన్నాయండి. చూసారా, ఆ పక్కన బ్లాక్గా కనిపిస్తుంది కదండి, అవనేవి సింహాలు. ఆ ఎదురుగా బాహుబలి సెట్టేనండి. ఇదంతా మహిష్మతివి, గొండి గుర్రాలని ఇవంతా బాహుబలి సినిమాలో ఉండేవి సెట్స్ కింద అయితే పెట్టారు. చూసారా, రానా, ప్రభాస్, అనుష్క ఇంకా బోల్డ్ మంది అయితే ఉన్నారు, హీరోయిన్స్ అయితే. బయట అయితే ఈ లోపలికి ఎంట్రీ ఇవ్వగానైతే ఇలా అయితే ఉంటుందండి. చూసారా, ఫుల్ లైటింగ్స్ అండి. చాలా బాగుంది. గొండి గొర్రెలు అనేవి చూసారు. అక్కడ చాలామంది స్టిల్స్ అనేవి కూడా దిగుతున్నారు. ఆ తర్వాత లోపలికి అనేది వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే కదండి, ఇక్కడ బాల్స్ అనేవి, ఇక్కడ ఐటమ్స్ అనేవి ఇస్తారు గెలిచిన వాళ్ళకి. నేను కూడా ఆడానండి. ఇంకా అలాగా చూసారా, బోల్డ్ అనేవి ఉంటాయి. వీడియో కూడా తీసాను. బోల్డ్ అయితే ఉన్నాయండి. క్లిప్స్ అనేవి, బోల్డ్ బొమ్మలు అనేవి, గాజులు అనేవి, స్టిక్కర్స్, చాలా అంటే గన్ షూటర్ అనేసి ఇంకా బోల్డ్ అనేవి ఉన్నాయండి. టాటూస్ అంట, ఇంకా బోల్డ్ ఇలాంటివి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఎగ్జిబిషన్స్ అనేవి ఏముంటాయో. గేమ్స్, అలాగే ఫుడ్ సెంటర్ కూడా ఉందండి. ఇవ్వండి, ఇవన్నీ గేమ్సేనండి. అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ అని. ఫ్రెండ్స్, ఆ సెక్షన్ అనేది చూసారు కదండి. టాయ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. బోల్డ్ చూసారు కదండి. బ్యాంగిల్స్ అనేవి ఇవే ఉన్నాయండి. ఆ తర్వాత ఇంకో దగ్గరికి అయితే వచ్చేసాము. ఎగ్జిబిషన్ అంతా చూసారా, బోల్డ్ అయితే ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉన్నాయి.
కార్స్ అనేవి ఇలా ఇందులోనే బైక్స్ అని కార్స్ అని బోల్డ్ అనేవి ఉన్నాయండి. ఇగోండి ఎక్కడైతే స్విమ్మింగ్ పూల్ అయితే ఉందండి చిన్నపిల్లలకి, అలాగే ట్రైన్ కూడా ఉంది అగోండి వెళ్తుంది చూసారా. అలాగే ఈ పక్కన అనేది చూసారా, ఇగోండి పెద్ద జైంట్ వీల్ అనేది ఉందండి. అలాగే ఇంకా ఇక్కడ ట్రైన్, షిప్పు, ఉయ్యాల అలాంటివనేవి చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ. మేమైతే అలాగే బ్రేక్ డాన్స్ అయితే మేమైతే ఎక్కామండి. వీడియో అయితే అక్కడైతే తీయడం అయితే అవ్వలేదు. ఓన్లీ నేను ఫొటోస్ అనేవి తీసాను. మేమేం ఎక్కామో అయితే అక్కడ వీడియో అనేది తీసాను కానీ మిస్ అయిపోయిందండి. అగో ఫుడ్ అనేది చూపించాను కదండి. మేము అక్కడ కొద్దిగా చాట్ అనేవి స్నాక్స్ అనేవి తినైతే మేము ఏం ఎక్కామో ఆ ఫొటోస్ అనేవి మీకైతే చూపిస్తాను. ఇగోండి పెద్దది చూసారా ఉయ్యాలలాగా అయితే ఉంది కదండి, అది ఎక్కలేదు. మేమైతే బ్రేక్ డాన్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇగోండి ఇక్కడైతే స్నాక్స్ అనేవి తింటున్నాము. అక్కడ అంటే చాట్ కాదండి, చాట్ ఉంది, పానీపూరి, నూడిల్స్ అన్నీ ఉన్నాయండి. ఇగోండి మేము ఫస్ట్ ఎక్కింది అయితే వీడియో అనేది మిస్ అయింది. ఇది కూడా వీడియో అనేది మిస్ అయిందండి. ఇది చాలా స్పీడ్ తిరిగిందండి. మేమైతే చాలా టెన్షన్ అయిపోయాము. చాలా ఇదైతే చాలా భయం వేసిందండి. ఇంకా నేను ఎప్పుడు అనుకున్నాను ఎగ్జిబిషన్కి అయితే దీని జోలికి వెళ్ళనైతే అనుకున్నానండి. అంతలా భయం అయితే వేసింది. చాలా ఎత్తుకు అనేది చాలా స్పీడ్గా అయితే తీసారండి. చాలా భయం వేసింది. నేనైతే ఫస్ట్ టైం అయితే ఎక్కానండి. వీడియో అనేది మిస్ అయిపోయింది. ఓకేనండి, అది కూడా తిరిగేసాము. ఇంకా అలాగా అది చాలా స్పీడ్గా తిరగడం వల్ల అందరూ చాలా వీక్ అయిపోయారండి ఒక్కసారి సడన్గా అయితే. అందుకనేసి బయటికి అలా వచ్చేసి కొంచెంసేపు అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. ఓకేనండి, అలా ఎగ్జిబిషన్లోనైతే చాలా ఎంజాయ్ చేసాము. దానివల్ల అక్కడ దగ్గరికి అయితే చాలా భయం అయితే వేసింది. చాలా టెన్షన్ అయిపోయి ఇంకెప్పుడు దాని జోలికి అయితే వెళ్ళలేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తుంటానండి. ఓకేనండి, బాయ్.